హలో గాయస్, నేను మీ ఎక్స్ట్రీమర్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పాటికి నేను బ్లీచ్ రికార్డ్ చేద్దామని స్క్రిప్ట్ రాసుకున్నానా, సడన్గా ఈ యానిమే తగిలింది. ఈ యానిమే పేరు టు బి హీరో ఎక్స్. ఇది యాక్చువల్గా చైనీస్, కాకపోతే జపనీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేశారు. నేనేమో ఇది ఎవడ చూస్తాడు, మై హీరో అక్కడేమో చూసాం, ఇది కూడా అలాగే ఉంటుందేమో, కానీ స్టోరీ కాకపోయినా కనీసం యానిమేషన్ కోసమైనా నాకు చూడాలనిపించింది. ఒకసారి చూసాను, వేరే లెవెల్ ఉంది. ఎలాగంటే బ్రోస్, ఇది 2D 3D రెండింటిని కలిపేసింది. ఇంకా కామిక్ స్టైల్ కూడా సూపర్ ఉంది. ఇంచుమించుగా స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్, స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ ఆ రేంజ్లో ఉంది. బై ద వే, అవి కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా నాకైతే ముందు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలనిపించింది. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. స్టార్టింగ్లో ఒక వాయిస్ ఓవర్ వస్తుంది. హీరో అంటే ఎవడు, ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడేవాడా, అలాంటి ఒక పర్ఫెక్ట్ బీయింగే నైస్. ఈ ఎరాలో హీరో ఒక వాల్యూ వాళ్ళ మీద ఉన్న ట్రస్ట్ బట్ ఆధారపడి ఉంటుంది. ఎవరన్నా హీరో అవ్వచ్చు, ఈవెన్ ఒక నోబడి కూడా హీరో అవ్వచ్చు. టు బి హీరో ఎక్స్ అని హీరోస్ గురించి ఒక యాడ్ తయారు చేస్తాడు మన మెయిన్ క్యారెక్టర్. అతని పేరు లిన్ లింగ్. అది వాళ్ళ బాస్కి నచ్చదు. ఆ యాడ్ డైరెక్ట్గా క్లయింట్కి పంపించేస్తే వాళ్ళ బాస్ని తిడతారు. ఇంకా ఆ అటెంప్ట్తో లిన్ ఉద్యోగం పోతుంది కంపెనీలో. తను కొన్ని సర్దుకొని ఆ కంపెనీ బిల్డింగ్ పైకి ఎక్కుతాడు. అసలు ఏంటి అలా ఏం జరుగుతుంది, మొత్తం తన లైఫ్ మీద మొత్తం విరక్తి వచ్చి కరెక్ట్గా ఆ టైంలోనే నైస్ వస్తాడు. అలా వచ్చి లిన్ చూసి ఒక పోజ్ ఇచ్చి ఆ బిల్డింగ్ పై నుంచి దూకేస్తాడు. అప్పుడే కొంతమంది వస్తారు నైస్ కోసం, అసలు ఏం జరిగింది అని అడిగితే లిన్ అంగో అని చెప్పి నైస్ని జీవిస్తాడు. తెర చూస్తే అతను కింద పడిపోయి చనిపోతాడు. నైస్ కోసం వచ్చిన వాళ్ళు లిన్ పట్టుకుపోయి మొత్తం ఇంట్రాగేట్ చేస్తే తను వచ్చి అలా వెళ్ళి చనిపోయాడు. అసలు నేనేం చేయలేదు, నన్ను వదిలేయండి అని చెప్తాడు. అలాగైతే లిన్ పారిపోయేటప్పుడు అక్కడ ఉండే అమ్మాయి పెయింట్ బకెట్ విసురుతుంది. అలా విసిరితే తన తల మీద కొద్దిగా వైట్ పెయింట్ పడుతుంది. వాళ్ళ బాస్కి ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి ఈ అమ్మాయికి చెప్తాడు. అయితే ఆ వైట్ పెయింట్ పడిన లిన్ చూస్తుంటే ఇతను నైస్ లాగా ఉన్నాడని చెప్పి నైస్ కొన్ని రోజులు సీక్రెట్ ట్రైనింగ్కి వెళ్ళాడని చెప్పి ఈ మధ్యలో లిన్ని కూర్చోబెట్టి మొత్తం ట్రైనింగ్ చేస్తారు. నైస్ లాగా ఎలా ఉండాలి, ఇంకా బాడీ ఇది మొత్తం ఫిట్గా రెడీ చేయడానికి. అలా ఒకసారి నైస్కి చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇవ్వడానికి ఒక షో ఆర్గనైజ్ చేస్తారు. అప్పుడు ఆ బాస్ అమ్మాయి లిన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లిన్ చచ్చిపోతే ఎవడు కేర్ చేయరు, చూడు నైస్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, విచ్ చెయ్యాలి అని చెప్తారు. ఇంకా నీ కోసం నీ గర్ల్ ఫ్రెండ్ కూడా వెయిట్ చేస్తుంది. అవునా, నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు, ఓ మూన్ అనుకుంటాడు. మన హీరోకి మూన్ అంటే చాలా ఇష్టం. అయితే ఇంకా మన హీరో వెళ్ళి నైస్ లాగా యాక్ట్ చేసి మూన్ని రిసీవ్ చేసుకుంటాడు. ఆ షో స్టార్ట్ అవుతుంది. కాకపోతే అక్కడ జరిగేది ఏంటంటే, ఎప్పుడు ఉండే హోస్ట్ కాకుండా ఇంకొక హోస్ట్ ఉంటాడు. నేను సబ్స్టిట్యూట్ హోస్ట్ ఈ రోజుకి. హీరో ర్యాంక్ నెంబర్ 249 హీరో అసోసియేషన్లో ఐ ఆఫ్ ట్రూత్ ఎన్లైటర్ అని తన నేమ్ అనౌన్స్ చేస్తాడు. అప్పుడు ఆ బాస్ అమ్మాయి పాత హోస్ట్ ఏమయ్యాడు అని అడుగుతున్నారు వాళ్ళందరినీ. పాత హోస్ట్ ఫ్రాడ్ అని ఎన్లైటర్ తన లైవ్ స్ట్రీమ్లో ఎక్స్పోజ్ చేశాడు. అందుకే తనకు బదులుగా ఎన్లైటర్ వచ్చాడు షోలోకి అని చెప్పి చెప్తారు తనకి. ఇప్పుడు షో స్టార్ట్ అవుతుంది, అందరూ రెడీగా ఉంటారు. అయితే నైస్లా డ్రెస్ చేసిన లిన్ ఇతను ఎక్స్పోజ్ చేయడానికి వచ్చాడా అని లైట్గా షాక్ అవుతాడు. వెల్కమ్ నైస్ మూన్. ఈ షో పేరు ట్రూ లవ్ రెసిపీ. ప్రతి లవ్ స్టోరీ వెనక ఒక హిడెన్ స్టోరీస్ ఉంటాయి కదా, ఎవరికి తెలియనివి అని. అలా ఎన్లైటర్ క్వశ్చన్ అడుగుతూ రెడీగా ఉంటాడు. అక్కడ బాస్ అమ్మాయి ప్రోగ్రామ్ ప్రొడక్షన్ టీమ్కి కాల్ చేసి వెంటనే దీన్ని షట్ డౌన్ చేయండి అని చెప్తుంది. వాళ్ళందరూ ఆ పనిలో చేయడానికి రెడీగా ఉంటారు. ఎన్లైటర్ నైస్ని మూన్ని ఈరోజు మిమ్మల్ని ఇద్దరిని టెస్ట్ చేద్దాం, ఒకరినొకరు ఎంత అర్థం చేసుకున్నారో అని. నైస్ని టోటల్గా మూన్ ఎన్ని కమర్షియల్స్లో చేసింది, టోటల్ రన్ టైం ఎంత అని ఎన్లైటర్ అడుగుతాడు. ఈ లోపల ప్రొడక్షన్ టీంకి తెలిసేది ఏంటంటే, ఎన్లైటర్ నైస్ని ఎక్స్పోజ్ చేయడానికి వస్తాడు అని తన న్యూస్లో అనౌన్స్ చేస్తాడు. మూన్ ఆ క్వశ్చన్కి యాక్ట్ చేసి నాకు కూడా తెలీదు అని మూన్ అనుకుంటుంది. మీ లవ్ పర్ఫెక్ట్ కాబట్టి ఇలాంటి డీటెయిల్స్ మీరు ఖచ్చితంగా మర్చిపోరు అని ఎన్లైటర్ చెప్తాడు.
అప్పుడే అందరూ ఏం చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు నైస్ లో ఉన్న లిన్ టోటల్ గా 134 కమర్షియల్స్, దాని టోటల్ రన్ టైం వచ్చేసి 285 minutes ఇంకా 48 seconds అని చెప్తాడు. ఇప్పుడు ఎన్లైటర్, నేను చాలా కాలం నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నా, తను ఒక యాక్టర్, కానీ నా క్వశ్చన్ ఎలా పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేశాడు అని అనుకుంటాడు. ఇదంతా ఎందువల్ల అంటే మూన్ యాక్ట్ చేసిన ప్రతి యాడ్ లిన్లింగే అడ్వర్టైజ్మెంట్ కి దగ్గర ఉండేవాడు. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు ఆ షోలో. దానిలో ఒక లై డిటెక్టర్ తీసుకొస్తాడు ఎన్లైటర్. ఆనెస్ట్ గా ఉండడం రిలేషన్షిప్ లో ఇంపార్టెంట్ కదా అని చెప్పి ఆ లై డిటెక్టర్ ని రివీల్ చేస్తాడు ఎన్లైటర్. తన మనసులో నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఇది కనిపెట్టేస్తుంది అని అనుకుంటాడు. ఎన్లైటర్, మూన్ నిజంగానే నీ గర్ల్ ఫ్రెండా అని నైస్ ని అడుగుతాడు. నన్ను అప్పుడే కనిపెట్టేశాడు, నేను ఫేక్ అని లిన్లింగ్ అనుకుంటాడు. నేను నైస్ ప్లేస్ లో మూన్ నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే ఖచ్చితంగా దొరికిపోతా, కానీ దానివల్ల మా రిలేషన్షిప్ మీద డౌట్ పడుతుంది అందరికి. నా ట్రూ ఐడెంటిటీ ఇప్పుడే బయటపడిపోతుందా అని డౌట్ లో అలా ఆలోచిస్తూ ఉంటుంటాడు లింగ్. ఎందుకు హెసిటేట్ అవుతున్నావు, చాలా సింపుల్ క్వశ్చన్ కదా అని ఎన్లైటర్ అడుగుతాడు. అప్పుడు లింగ్ మూన్ నా గర్ల్ ఫ్రెండ్ కాదు అంటాడు. అప్పుడే ఆ లై డిటెక్టర్ ట్రూత్ అని చెప్తుంది. ఆ ఎన్లైటర్ కూడా నేను అనుకున్నట్టే జరిగింది, మీ పర్ఫెక్ట్ హీరో పర్ఫెక్ట్ ఏం కాదు, నైస్ అసలు యాక్చువల్గా ఫ్రాడ్ అనే లోపే యాక్చువల్లీ మూన్ ఎప్పటి నుంచో నా దేవత అని నైస్ సమాధానం ఇస్తాడు. ఇది ఎప్పటి నుంచి మొదలైందో తెలియదు, కానీ నేను డౌన్లో ఉన్న ప్రతిసారి మూన్ చెప్పిన మాటలు బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనే మాటతో నేను ఎప్పుడు డిమోటివేట్ అయినా మళ్ళీ తిరిగి పనిచేసేవాడిని. బహుశా నేను కూడా ఒకరోజు హీరో తనను కాపాడగలనేమో తన మనసులో అనుకుంటాడు. అప్పుడే అక్కడ ఉన్న జనాలు మొత్తం ఈ సమాధానం చూసి ఫుల్గా హైప్ అవుతారు. అశోక్ కూడా పాపులారిటీకి రీచ్ వస్తుంది. అప్పుడే పరమాల డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్లో నుంచి ఒక సూట్ వేసుకుని ఒక అతను వస్తాడు. అతను ఎవరో కాదు, లిన్లింగ్ వాళ్ళ పాత బాస్. అప్పుడు ఎన్లైటర్ ఒకనొకప్పుడు తను ఒక ఎంటర్ప్రినర్, కానీ ఇప్పుడు ఏం లేకుండా అయిపోయాడు మీ వల్ల అని చెప్తాడు. అప్పుడే ఆ బాస్ గోల్, తనని మనం టర్మినేట్ చేసాం కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి అని అనుకుంటారు. మీరు ఎప్పుడు నాకు పేమెంట్ ఇస్తారు అని అడుగుతాడు ఆ బాస్. దీన్ని మేము కాంట్రాక్ట్ని టర్మినేట్ చేస్తాం, ఇంకేమంది పే చేయడానికి అని బాస్ అమ్మాయి అంటుంది. ఇన్ని సంవత్సరాలు మీరు నాకు చాలా ఇబ్బంది పెట్టారు, దానివల్ల నా మనీ, నా కాన్స్టెంట్ రివిజన్స్ ఇంకా చాలా చేంజెస్ చేయాల్సి వచ్చింది. ప్రతిసారి మీరు పేమెంట్ ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి మీరు మోసం చేశారు అనే బాస్ అనేటప్పుడు ఇది మొత్తం దొరికిపోయారు మీరు. నైస్, మీరు మీ టీం చాలా ఎక్స్ప్లాయిట్స్ చేశారు, ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తామని చెప్పి లేబర్ని చీప్గా యూజ్ చేసుకుని మీ ఫేమ్ని, ప్రాఫిట్ని పెంచుకున్నారు. చెప్తూ ఉండగానే ఆ బాస్ ఆ ఎన్లైటర్ని పక్కకు కొడతాడు. అసలు ఏం చేస్తున్నాడు ఇతను అని ఆ ఎన్లైటర్ అనుకుంటాడు. వాళ్ళ బాస్ నుంచి ఏదో ఒక బ్లాక్ కలర్ లిక్విడ్ అలా వస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు బిజినెస్ నుంచి అవుట్ అవ్వకూడదు, నా బిజినెస్ నేను వదలను అని అలా కోపం తెచ్చుకుని ఒక విప్ లాంటిది తన చేతిలో తెచ్చుకుని మీరు నాకు ఇంకా ఫైనల్ పేమెంట్ చేయాలి, పేమెంట్ చేయండి అని నైస్ని మున్ని అటాక్ చేస్తాడు. నైస్ మున్ని పట్టుకుని ఇద్దరు డాజ్ అవుతారు అటాక్ ని. అయితే అటాక్ చేస్తే కొన్ని తప్పించుకొని కొన్ని మళ్ళీ తిరిగి అటాక్ చేస్తాడు. అక్కడే ఆ ప్రొడక్షన్ టీం మొత్తం ఆడుకుంటారు. తన కొత్త స్టంట్స్ వల్ల ఫ్యాన్స్ నుంచి ఎక్కువ రియాక్షన్స్ వస్తున్నాయి అని చూస్తూ ఉంటారు. సో ఇదే అనుకుంటా హీరోలా ఉండడం అని నైస్ అనుకుంటాడు. ఓవర్ టైము, పే కట్స్, లేఆఫ్స్ ఇవన్నీ ఓకే, కానీ నా కంపెనీ బిజినెస్ లో అవుట్ అవ్వకూడదు, ఇది నా కెరియర్, నా లైఫ్ సేవింగ్స్ మొత్తం దీనికే పెట్టా అని మళ్ళీ అటాక్ చేయడానికి వస్తాడు. నైస్ మళ్ళీ ఒక అటాక్ చేసి అతను కింద పడేలా చేస్తాడు. కామ్ అవ్వు అని నైస్ అంటాడు. నువ్వు ఎప్పుడో కంపెనీ రన్ చేయలేదు, నీకు అలాగ ఉంటుందో తెలుసా, అసలు ఆ టెన్షన్స్, ఆ ప్రెజర్స్ అని చెప్పి ఒక చిన్నపాటి ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. లిన్లింగ్ వాళ్ళ పాత బాస్ది. ఎంప్లాయీస్ని పనిలోని తీసేస్తాం అని చెప్పడం వల్ల వాళ్ళు భయంతో పనిచేయడం మొదలుపెట్టారు. అది నాకు చాలా కొత్త పవర్స్ గ్రాంట్ చేయడం మొదలయ్యాయి. ఈ పవర్స్ మరెన్నడూ నేను చూడనట్టుంది. అప్పుడే నా దగ్గర ఒక లైట్ వచ్చింది. ఆ భయం వల్లే నేను ట్రూగా డిస్ట్రక్టివ్ పవర్స్ కంట్రోల్ చేయగలను. దానివల్ల ఇంకా భయం పెద్దజల్లుతా అని ఒక టైప్ ఆఫ్ కంబ్యాక్ లాగా చుట్టూరు ఒక బ్లాక్ కలర్ ఈమెయిల్స్ లాంటివి తన నుంచి పాప్ అవుతూ ఉంటాయి. నైస్ అతను ఫుల్ గా ఫైట్ చేస్తారు. అతనేమో తన హెడ్ ని కవర్ చేసి ఏదో ఒక ఫిష్ లేకపోతే ఒక కప్ప ఫేస్ లాగా ఒక గోల్డెన్ మెటల్ బాడీతో ఉంటాడు. అలా ఫైట్ చేస్తున్నప్పుడు కొంతపాటి తన నుంచి ఎమిటయ్యే బ్లాక్ కలర్ లిక్విడ్ నైస్ దగ్గర ఉంటుంది. నైస్ లో ఉన్న లిన్లింగ్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఎప్పుడు ఇంటికి పనికిరావు అని తన బాస్ తిట్టిన తిట్లు ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడే మూన్ ఇచ్చే ఇన్స్పిరేషన్ గుర్తు వచ్చి అలా లేస్తాడు. నేను నమ్ముతున్నా, నేను అవుట్ స్టాండింగ్ అవ్వగలను. ఒక్కరోజు ఎవరైతే కాపాడగలిగే వాల్యూ ఉందో వాళ్ళని కాపాడగలను. ఈ లోపల ఆ బాస్ అలా చార్జ్ చేసుకుంటూ ఉంటాడు. మధ్యలోంచి ఒక బ్లాక్ అండ్ రెడ్ లేజర్ బ్లాస్ట్ లాగా అలా రిలీజ్ చేస్తాడు. అప్పుడే నైస్
మూన్ ఇచ్చే మోటివేషన్తో పైకి లేచి ఈవెన్ నాలాంటి నోబడి కూడా పాసిబిలిటీ ఉంది హీరో అవ్వడానికి అని వచ్చే లేజర్ని తన చేతితో ఎదుర్కొంటాడు. ఇంకా అలా ఒక్క అడుగు వెనక్కేసి అలా స్ట్రైట్గా వచ్చి ఆ లేజర్ ఉన్న కోర్లో పనిచేస్తాడు. దానికి అతను దూరంగా వెళ్ళిపడతాడు. షో మొత్తం అయిపోతుంది. ఆ బాస్ అమ్మాయి నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత పాపులారిటీ పెరుగుతుంది, నువ్వు ఈ రోల్కి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యావు అని చెప్తుంది. ఒరిజినల్గా అయితే నేను ఇది ఒక రోల్ దాంట్లో ప్లే చేద్దాం అనుకున్నా, కానీ నేను ఆ మూమెంట్లో నువ్వు చెప్పిన నాకు గుర్తొచ్చింది, ప్రస్తుతానికి నేనే నైస్ అని లిల్లీని చెప్తాడు. ఇంకా అదే నీ మాట అయితే నేను నిన్ను నీ హోమ్కి సెండ్ చేస్తున్నా అని చెప్పి హీరో టవర్లోకి ఎంటర్ అవుతారు. ఆ హీరో టవర్లో ఏంటంటే ఒక హీరోకి ఎంత హై ర్యాంక్ ఉంటే తను అంత హై ఫ్లోర్లో ఉంటాడు. నాకు ఇంకా అర్థం అవ్వలేదు నైస్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అని లిల్లీన్ అంటాడు ఆ బాస్ అమ్మాయితో. ఏమో మేబీ ఫ్యూచర్లో నువ్వు కూడా అదే పొజిషన్లో ఉండొచ్చేమో అని తను అంటుంది. అలా నైస్ రూమ్కి లిల్లీన్ వస్తాడు. చూస్తే ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది నైస్ది, చాలా పెద్ద హౌస్ అని బెడ్ మీద పడుకుంటాడు. అలా పక్కన చూస్తే మూన్ కూడా అక్కడే ఉంటుంది. మూన్ ఎందుకు ఇక్కడ ఉంది అనుకుంటాడు. ఓ నైస్ తిను కలిసి ఉంటున్నారు కదా చాలా కాలం నుంచి అని లిల్లీన్ అనుకుంటాడు. అలాగా బ్లాంకెట్ తీసి అలా కప్పేస్తాడు మూన్కి. అలా బెడ్ మీద నుంచి తన పిల్లో తీసుకొని అలా పక్కెళ్ళి పడుకుందాం అనుకుని అలా వెనక్కి తిరిగి చూస్తే మూన్ తల నుంచి ఫుల్గా రక్తం కారి అలాగా పడుకుని ఉంటుంది. లిల్లీన్ మొత్తం షాక్ అయిపోయి ఉంటాడు. ఫస్ట్ ఎపిసోడ్లోనే ట్విస్ట్ పెట్టాడు. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతానికి బ్లీచ్ పని మీద ఉన్నా. ఓకే గాయ్స్, సీ యూ లేటర్. అంటిల్ దెన్ స్టే ఎక్స్ట్రీమ్. సైనింగ్ ఆఫ్. బాయ్.